దాని సాధనమే సత్సాంగత్యం. నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. బ్రతుకుండగానే మోక్షం తత్వం కావాలి. అంతవరకు నీ యొక్క నిన్ను నువ్వు నీ అర్థంలో చూసుకొని కదలకున్నంత వరకు యథార్థ స్వరూపం నీకు కనిపించదు. కాబట్టి నిశ్చలం కావాలి మనస్సు. మనము మనస్సు మోహంలో పడిపోయి నిశ్చలత్వం వస్తే కానీ జీవన్ముక్తి కలగదు. నిశ్చలత్వానికి నిశ్చలతత్వం మనస్సు నిశ్చలం కావాలంటే నిశ్చలం చాంచల్యానికి కారణం మోహం. ఆ మోహం పోవాలి. సత్సాంగత్యం. సతాం సంగతి సత్. ఈ సత్సంగత్వం ఇది ఇప్పుడు మీరు చేసేది. ఇది మిమ్మల్ని పయనించుతూ దీంట్లో నడుచుకుంటూ ముందుకు పోతే మిమ్మల్ని జీవించుండగానే మోక్షస్థితి మీకు అందిస్తుంది. కానీ జీవించుండగానే మోక్షస్థితికి ప్రథమ సోపాన సత్సంగం. దీనికి పొందారు మహాత్ములు. ఎన్ని విషయాలు తెలుసుకున్నారు. మన సమయం చదవడానికి తెలుసుకోవడానికి అనేక శాస్త్రాలు చెప్పిన స్థానాలను మన పనిలో మనం ఉన్న వాడిని అవరోధం చేసి మనకి ఎవరెవరికి సంస్కారం తెలియదు అందరికీ ఆ సాధనలు అందించారు. దాని పట్టుకొని ముందుకు పోవడమే. శ్రవణంతో తృప్తిపడగొట్టు, అనుష్ఠానంలోకి తేవాలి, ఆచరణలోకి తేవాలి. మళ్ళీ మాటి మాటి సత్సంగత్యాలు చేయాలి. మనం అనుష్ఠానంలో వచ్చిన సందేహాలను వాళ్ళు అనుసరిస్తూ వాళ్ళ దగ్గర మనం తీర్చుకొని ముందుకు పోయి మీ జీవితాన్ని సార్థకం చేసుకుంటుంది కాక మీరందరూ జీవన్ముక్తులైన కాక అటువంటి శక్తిని భక్తిని గురు పరంపర మహాపురుషులు మహారుషులు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించుగాక. హరి ఓం సత్సత్. ఓం సర్వేషాం స్వస్తి భవతు. ఓం సర్వేషాం శాంతి భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం. ఇంతవరకు మనకి పూజ్యశ్రీ స్వామి వారి యొక్క ఆశీర్వాదాలు మనందరికీ చక్కగా లభించినాయి. మరి ఇప్పుడు యథాప్రకారంగా పరంపరా ప్రకారంగా మరి వచ్చిన వారికి పత్రం పుష్పం ఫలం తోయం ఏదీ లేకపోతే జలమైనా సమర్పించుకోవాలి. అలాగే చెప్పి అందరూ జలమే సమర్పించండి. అది కాదు. ఇప్పుడు మరి ఆ విధంగా మహాత్ములందరికీ కూడా కాస్త భక్తిగా ఆ యొక్క సన్మాన కార్యక్రమం ఇప్పుడు జరిగిపోతుంది. మరి ఇంతవరకు కూడా ఈ కార్యక్రమం అంతా మొట్టమొదటి మనకి 25,000 రూపాయలు రావడంలో మహా ధైర్యం వచ్చింది. మరి అటువంటి శశి కుమార్ గారు ఈ విధంగా మొట్టమొదటి అందజేశారు. ఇక అక్కడి నుండి ఈ కార్యక్రమాలు మరి విశేష కార్యక్రమాల్లో వీరి తోట మల్లేశ్వరరావు గారు మీ అందరికీ తెలుసు, స్వప్న జ్యువెలర్స్. ఎందుకంటే మీరు అందరూ బంగారం కొనుక్కొని పోతారు కాబట్టి వారి పేరు నేను అంత గొప్పగా చెప్పాల్సిన పని లేదు, అందరూ చూస్తుంటారు. అయితే ఇస్తున్నా మరి తగినటువంటిది ఉండాలి చేయాలంటే వారు కూడా ఈ సన్మాన కార్యక్రమం పూర్తి ఖర్చంతా వారే పెట్టుకుంటూ మరి అన్ని ఖర్చులకు కూడా సహాయం అందిస్తున్నారు. మరి వారు కూడా ఇంచుమించు ఒక 40,000 రూపాయల వరకు కూడా 40 నుంచి 45 మధ్యలో వారి యొక్క సహాయం మనకి ఈ కార్యక్రమానికి లభించిందన్నమాట. అది ఇక ఆ విధంగానే మరి మనకి ఎదురు ముఖ్యమైనటువంటి మిగతా అన్ని వాళ్ళు చెప్తారు. మరి నీలకంఠం గారు కూడా ఎప్పుడు కూడా మనకు ఉంటారు. వారు కూడా మొట్టమొదటి సరే ఒక 10,000 రూపాయలు సమర్పించారు. బియ్యం పప్పులు చాలకపోతే మరి పెట్టుకుందాం అన్నారు. సరేలే ఈరోజు కూడా మరి ఇంచుమించు ఒక 2,000 నుంచి 4,000 మధ్యలో వరకు కూడా ఇంచుమించు వారి సహాయం మళ్ళీ చాలని దానికి చేద్దామని చెప్తూ అన్నారు. కాబట్టి వారు కూడా సమర్పించారు. ఈ విధంగా మరి గంట అప్పారావు గారు పుణ్య సంపతుడు మరి గోవిందమ్మ గారు వాళ్ళు కూడా వారి తరఫులో అక్కడ అందరి దగ్గర కూడా ఒక తీసుకుంటూ ఒక 17, 18, 20,000 మధ్యలో వాళ్ళ నుంచి కూడా అందరూ జరిగింది. మొట్టమొదటి
ఇక్కడ ఆ రోజు మొట్టమొదటి మీటింగ్లో ఆ రోజు రాత్రి మరి రాధమ్మ గారు మొట్టమొదటి అన్నారు, మేము 5,000 రూపాయలు స్వామి రాసుకోండి. 5,000 కాదు, ఈ కుంకుమ పూజల నాడు కూడా మరొక 5,000 రూపాయల వరకు వాళ్ళంతా సహాయం చేసి 5,000 దాటింది అంటున్నాను. అది చేస్తూ మళ్ళీ ఈ 3 రోజులు కూడా అందరికీ కూడా ఈ మహాత్ములకి చక్కగా భోజనాలు, అంతకుముందు 2 రోజులు కూడా హరేరామ వారి భోజనాలు ఈ విధంగా చేస్తున్నారు. మరి ఈ విధంగా ఇటువంటి విశేషమైనటువంటి చేసినటువంటి మరి వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యము, భక్తి, జ్ఞానాన్ని సదా రక్షించగాక. ఇక అందరూ కూడా దీనిలో ఎవరెవరు అందించినారో వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలను ఇచ్చి భక్తి జ్ఞానాలను ఇచ్చి సదా రక్షించదురుగాక. అలాగనే మరి రాయ్పూర్ బృందం వారు కూడా వాళ్ళు కూడా ఎవరైతే ఇంకా మన ఖరగ్పూర్లో అందజేసేవారు 116 చాలా అందరూ ఉన్నారు. ఇక ఇది ఓం నకర్మణా నప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసః హరేన నాకం నిహితం గుహాయ. ఇప్పుడు మరి పూజ్యపాదులు కాశీక్షేత్ర నివాసులు అక్కడే చదువుకుంటూ మరి అక్కడే ఏమి చక్కగా పాఠాలు చెప్తున్నారు. నేను కూడా కాశీలో చదువుకున్నప్పుడు వాళ్ళ దగ్గర వేదాంత విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్ధౌ విశ్వంజక్రామతో శాసనానసనే అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్దో విమదో పురః అందిస్తున్నారు. పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వంజక్రామతో శాసనానసనే అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్దో విమదో. మరి ఆయన పేరు శివానందనే పెట్టున్నారు, కానీ ఆయన పాత పేరు చక్రపాణి అనేవాడు. అది కూడా మహావిష్ణు పేరే. అయ్యా శ్రీకాళహస్తి సుఖ బ్రహ్మవస్తులోనే ఉండాలి, ఇక అక్కడే మీకు అన్ని వస్తువులు కల్పిస్తాం అనేటువంటిది తగిన చెప్పున్నారు. మరి అటువంటి మనకు కూడా బ్రహ్మాండమైన దివ్యంగా భవ్యంగా ఆ శ్రీచక్రార్చన కన్నుల వైభవం మరి ఎప్పుడు చూస్తాం మనం. అటువంటి వామాల్లో చేస్తూ ఒక అక్షరం వదిలిపెట్టరు, మనకి ఇసుపచ్చి లేచిపోల్సిందే కానీ ఆయన మాత్రం విడిచిపెట్టాడు. మరి నేను ఆఖరి చెప్తూనే ఉంటాను, పని ఉన్నప్పుడు ఒక ఏమి కొంచెం తగ్గించుకుంటే మంచిది కదా. మరి తగ్గించుకోవడం రాలే, తగ్గించకూడదు, తగ్గించకూడదులే పని, అందుకే ఇప్పుడు తగ్గించరు, అందుకే తగ్గించలేదు. నీరు పెడతారు, మనమేమో 60 నీరు పడే కష్టం. అటువంటి నర్సయ్య గారు మంచి సేవకులు, ఇంతకుముందు ఒకసారి మాత్రం వచ్చున్నారు. అటువంటి గారికి ఇప్పుడు సన్మానం చేస్తున్నారు. స్వామి చెప్తున్నారు. బ్రహ్మచర్య దీక్ష తీసుకొని అక్కడే కొంతకాలం సేవ చేసి కాశీలో వేదాంతాచార్య సంస్కృతి విద్యాలయంలో చేసి ఆ తర్వాత విద్యావారిధి
అంటే దాన్ని పిహెచ్డి అంటారు ఇంగ్లీష్లో, అయితే సంస్కృతిలో విద్యావారిధి. దాన్ని తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు మరి హైదరాబాద్లో అక్కడ ఒక క్షేత్రం పెట్టి అంటే చిన్న ఆశ్రమం కాలంగా పెట్టి అక్కడ ఉంటూ ఇప్పుడు సుఖబ్రహ్మాశ్రమానికి పీఠాధిపతిగా ఎన్నికైనారు సంపూర్ణానంద స్వామి గారు. నాకంటే మీరు బాగా ఇంతకుముందు 5 వార్షికోత్సవాల్లో ఇంత జనాలు ఉన్నారా, ఇంత నిందా వారిని ఇప్పుడు ఈ 3 ఆశ్రమాలకు అధ్యక్షులుగా ఎన్నుకున్నట్టు కార్యకర్తలు చెప్పారు. నేను చెప్పాను మీకు యోగులు ఈ కాలంలో యోగులు చిక్కడం లేదు. మేము స్వామివారు రామకృష్ణ మఠానికి ఇస్తామన్నాము ఆశ్రమం. 40 ఎకరాలు 50 లక్షల క్యాషు, దాదాపు 10 లక్షల బిల్డింగ్లు, ఆసుపత్రి. మా దగ్గర మనుషులు లేదు, మాకు వద్దన్నారు. కాబట్టి యోగ్యులైన మనుషులు చిక్కడం చాలా చాలా అర్థం, అందులో సాధువులు చిక్కడం. మరి మీకు అటువంటి అధ్యక్షుడు చిక్కారు 3 ఆశ్రమాల కంటే మీరు అందరూ చేసుకున్న పుణ్యమే. గురువుకి ఏమి ఇచ్చినా తెలుస్తుంది. కాబట్టి గురువుకి మీరు అందరూ సన్మానం చేస్తున్నారు. తస్మాదస్వ అజాయంత ఏకేశో భయాదతః గావో హరిగ్నిరే తస్మాద్ తస్మాద్ అజావయః యత్పురుషం యదః కదిరాజ కల్పయన్న ముఖం కిమశ్చ కౌబాహో కాహోరోపాద ఉచ్యతే బ్రాహ్మణాస్య పరమాసీత్ ఇస్తున్నారు అందరికీ కూడా. మంగళం శ్రీ గురుక్షేత్ర పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం దేవాదేవం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం సమృద్ధారే సర్వాణి రూపాణి విజిత్యధీర నామాని కృత్వాది అగమ్యరాస్తే సద్గురవే నమో నమః. మంగళనీరాజనం దర్శయామి నీరాజనానంతర శుద్ధ ఆచమనం సమర్పయామి. యావల సద్గురులో ఉండి గృహస్థులందరికీ కూడా మనోముక్తిని పొందొచ్చు, మేము ఏ విధంగా ఉన్నామని నిరూపించి ప్రాక్టికల్గా చెప్పినటువంటి వారు సచ్చిదానంద యోగీష్ఠులు వారు. మరి వారు ఉన్నంత వరకు వారు చూశారు. వారి తదనంతరాన్ని గంగాధరం గారు చూశారు. పూజ్యశ్రీ స్వాములు వారు వారి యొక్క కరకమలములతో కాస్త ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఇప్పుడు మరి వారి ధర్మపతి గారికి కూడా ఆశీర్వాదాన్ని స్వామివారు అందజేస్తున్నారు. ఇప్పుడు వారి తల్లిగారైనటువంటి నిర్మలమ్మ గారు రావాల్సిందిగా కోరు. మరి ఇప్పుడు పుణ్య విశేషమే కుటుంబంలో అందరికీ భక్తి కలగడం, ఆ ధార ప్రవహించడం. శ్రీ తోట మల్లేశ్వరరావు గారికి శ్రీ ఇప్పుడు గంట అప్పారావు గారు కానీ లేకపోతే గోవిందమ్మ కానీ ఎవరైనా కావాల్సిన కూర్చున్నారు. మరి ఏ కార్యక్రమానికైనా సరే ముందంజ వేస్తూ ఇప్పుడు మన సాయి మందిరంలో అంత ప్రబలంగా దివ్యంగా ప్రవచనాలు సుధాసాయాన్ని మరి ప్రతి సంవత్సరాన్ని ఆహ్వానించి అక్కడ నిర్వహణ అంతా కూడా చూస్తున్నటువంటి మరి గోవిందమ్మ గారి సకుటుంబం తరపులో ఇప్పుడు గోవిందమ్మ గారికి ఈ స్వామివారు ఆశీర్వాదాలు అందజేస్తున్నారు.
ఇప్పుడు మరి నీలకంఠం గారు కూర్చున్నారా? వాళ్ళ అబ్బాయి గారు ఉన్నట్టుంది. మహేష్ గారు, రాధమ్మ గారు వచ్చారా? మా రాధమ్మ గారు సరే రాధమ్మ గారు రండి రండి పంపివ్వాలి రండి. శ్రీ స్వాముల వారు ఆశీర్వాదం చేస్తున్నారు. ఇప్పుడు మరి మన అసంగాల ఆశ్రయం మరి ఇప్పుడు ఇంతవరకు కూడా అందరూ కష్టపడతాం, కానీ 24 గంటలు కూడా ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క వజ్రోత్సవ కార్యక్రమాల రాత్రి పగలు కూడా కష్టపడి అందరి దగ్గరికి తిరిగి అందరూ సహకారంగా ఉన్న ముఖ్యమైనటువంటి ప్రధాన సేవకులు అన్నమాట. రాత్రి 10 వరకు ఉండి 11 వరకు ఉండి 4 గంటలకే వచ్చి చేస్తున్నటువంటి ఆ యొక్క గురువు సేవలో తప్పలేనటువంటి వారు. మరి వీళ్ళిద్దరు మిగతా అందరూ కాదని కాదు, అటువంటి వారు అందరికీ ఆశీర్వాదం ఇస్తారు. తర్వాత మళ్ళీ ఓం శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వాములకు ఓం శ్రీ దివ్య చైతన్య మహారాజులకు శ్రీ బ్రహ్మచారి అభిషేక్ మహారాజులకు భగవానులకు బ్రహ్మచారి భగవానులకు సంపూర్ణానందగిరి స్వాముల వాళ్ళకు సంతానానందగిరి స్వాముల వాళ్ళకు. ఇప్పుడు ఇంతవరకు కూడా మరి ఇప్పుడు రాయపూర్ ఇది 5 వీళ్ళు 2 8 అని ఒక వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే తదేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యపంథా విద్యతే మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే గురవే నమః. మంగళలీలాదం దర్శయామి. సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఇప్పుడు డాక్టర్ సచిదానంద యోగేశ్వరు దేవుని వారు సమర్పించిన ఉత్తరోజు పీఠాధిపతి అంటే సంపూర్ణానందగిరి స్వామి వారు. అలాగే శంకర జయంతి రాయపూర్ నవంబర్ 29, 30 అన్నమాట. ఈ 3 కూడా ఒకటి. ఇంతవరకు ప్రస్తుతాలు మాత్రం మాకు చాలా చేస్తున్నారు. సరే ఏం చేస్తారు మీరందరూ కూడా వచ్చి వార్షికోత్సవానికి రమ్మని కోరుతున్నాం. ఇక్కడ మీ అభిప్రాయం ఏమో ఎలాగుంటే అలా చూడండి సార్. మీరు చెప్పారు కాబట్టి అందరూ బయలుదేరి వస్తారు. రూములు ఏర్పాటు చేయాలి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం బ్రహ్మాయ మహనీయ గుణాత్మనే రూపాయ సమయేశ్వర. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం ఆత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ
ఆశ్రమాన్ని కనిపెట్టుకుంటూ ఉండి అక్కడ కార్యక్రమాలు నడిపిస్తూ మరి ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఇక్కడ మరి ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు కింద మీద ఉంది కానీ పైన గృహస్థులు వచ్చినప్పుడు లేదంటే వెంటనే అయ్యప్ప స్వామి వారు మరి అయ్యప్ప స్వామి ఎదుర్కొండో మరి 1 సంవత్సరం పూర్తి చేసి శ్రీ సీతారామ స్వామి మందిరం కడవు తెలంగాణలో ఇంత అభివృద్ధి చెందుతుంది, ఎంతమంది భక్తులు వస్తున్నారంటే దీన్ని చూసి నేను చాలా తరిస్తున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి ఈ 3 ఆశ్రయాలకి పీఠాధిపతిగా సంపూర్ణానంద గిరి గారికి ఈ 3 ఆశ్రయాలని అప్పచెప్పుతూ నేను నిర్వహణ చక్కగా అయ్యప్ప స్వామి గారి పిఏగా ఉంది, బ్రహ్మాండమైనటువంటి ముఖ్యమంత్రి పిఏ లాగా అనమాట. ఏం చేస్తారు కాళ్ళు కూడా కార్యచరికి ఏమి లేదు, హాయి నిక్షేపం ఉంటారు. పని చేసిన వాడికే ఎవరో 10 మంది అంటారు. ఇన్ని చిత్ర విచిత్రాలు ఉన్నాయి. అప్పుడు ఒక అందుకే అది మా స్వార్థం కాబట్టి నిస్వార్థమైంది, మాది స్వార్థమైంది. అందుకే మహర్షి మనసు అన్నారు, గృహస్థులు వదిలించుకుంటారు, సన్యాసి తగిలించుకుంటారు. అవచ్చులు బాగా ఇచ్చేస్తారు, వచ్చింది వాళ్ళు అది మీరు తగ్గించుకోవాలి. అందుకని కాబట్టి అటువంటి వారికి ఆ భగవంతుడు చక్కగా ఆయన ఆరోగ్య ఐశ్వర్య భక్తి జ్ఞానం సదా రక్షించాలి. నేటి సభకు ఇచ్చేసిన భక్తులు భక్తులందరూ శ్రీ అసంగానందాశ్రమం ఖరగ్పూర్ అధిష్టాన మందిరం తరపున మీ అందరికీ నమస్కారం. శ్రీ సచ్చిదానంద యోగేశ్వర వారిచే స్థాపించబడిన ఈ ఆశ్రమం 75 సంవత్సరంలో పూర్తయింది. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ తెలియజేయడం ఏమనగా, సచ్చిదానంద యోగేశ్వర వారు ఉన్నంత వరకు ఈ ఆశ్రమం చాలా క్రమశిక్షణ పద్ధతిలో చాలా కట్టు కీర్తనలతో నడుస్తూ ఉండేది. కాలక్రమేణా ఆయన మరణాంతరం ఆయన కుమారులైన సొంగలదేవ గారి అధ్యక్షుడు 2005 సంవత్సరం వరకు భయంగా జరిగింది. కానీ తరువాత ఈ ఆశ్రమములకు తదితర 2 ఆశ్రమములకు యోగ్యత లేనటువంటి వారు ఉండేసి యోగ్యత కలిగిన వారు లేనందున మా ఆశ్రమ సభ్యుల సర్వసభ్య సమావేశంలో అత్యవసర సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబడింది. అదే మన ఈ ఆశ్రమ సంప్రదాయ సిద్ధాంతంగా శ్రీ మలయాళ సద్గురు వర్యులు సంప్రదాయంలో ఉన్న పూజ్య శ్రీ సంపూర్ణానంద స్వాముల వారికి కోరగా ఆయన మా కోరికను మన్నించి ఈ ఆశ్రమాన్ని అప్పగించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 2 అనుబంధ శాఖలు కూడాను మీ సమక్షంలో ఇప్పుడే వాళ్ళు కూడా అంగీకరించినట్లు తెలియపరిచింది. కాబట్టి ఈ దినం నుంచి మా యొక్క 3 ఆశ్రమముల అధ్యక్షులుగా సంపూర్ణానందగిరి స్వాముల వారికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు అందరము అంగీకరించుకుని ఉపాధ్యక్షులుగా మరియు ఈ సభా సందర్భంగా తెలియజేయడం ఏమనగా, ఈ ఆశ్రమ శాశ్వత ఉపాధ్యక్షులుగా శ్రీ శశికుమార్ దేవ్ గారిని పెద్దల కోరుగా ఆయనని మేము నిర్ణయించుకుని వారు అంగీకరించి మమ్మల్ని ఆనందించారు. ఏ మానవుని దివ్య స్పర్శతే ఈ ప్రదేశం పునీతమైనదు. ఏ యోగీశ్వరుని కరుణ చేతకే ఖరగ్పూర్ పట్టణమునందు 1959వ సంవత్సరం మార్చి నెలలో మొత్తం 5 రోజులు దివ్య ప్రబోధములు ఘనముగా జరుపబడినవో, అదేవిధంగా మన పట్టణమునందు సరిగా 50 సంవత్సరాల తరువాత మన అసంగానందాశ్రమ వజ్రోత్సవ కార్యక్రమములు మనము కోరిన వెంటనే
తమ రాకకు అంగీకరించి ఇచ్చట కీర్తించిన మహాత్ములందరకు మరియు ఈ ఉత్సవాలకు ఒక అపూర్వ శోభన కలుగజేసిన పూజ్యపాదులు, పీఠాధిపతులు, కాశీ విద్వాంసులు మా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామపూర్వక కృతజ్ఞతాభివందనములు. ఈ వజ్రోత్సవాలకు భక్తులందరూ వచ్చి మమ్ము ఆనందింపజేయమని కోరిన వెంటనే తమకు తామే భూరి విరాళములు మరియు వారికి కలిగిన ధన సహాయము ఇచ్చుటయేగాక కొంతమంది అన్నదాన కార్యక్రమాల కొరకు బియ్యము మొదలగు ఇచ్చినందులకు మా ఆర్థిక వందనములు. మరియు ఈ ఉత్సవాలకు పరిశ్రమ చేసిన కార్యనిర్వాహక సభ్యులందరకు మా కృతజ్ఞతలు. ముఖ్యంగా మేము కోరిన వెంటనే తమ సేవా కార్యక్రమములు శ్రీ సత్య సాయి సేవా సమితి సభ్యులందరూ భక్తితో శ్రద్ధతో సహకరించినందుకు మా హృదయపూర్వక అభినందనలు. అలాగే కొంతమంది స్వాములకు కొన్ని దినములు నివాస స్థానం ఏర్పాటు చేసిన టీవీ రమణ గారు పాల్గొన్న భక్త బృందములకు కూడా వందనములు. ఎటువంటి ఆటంకము లేకుండా రుచికర భోజనములు ఏర్పాట్లు చేసిన వంట వాళ్ళకు, డెకరేషన్ చేసిన వాళ్లకు, మైకు వాళ్లకు మరియు అతి స్వల్ప కాలంలో ఈ వజ్రోత్సవ సంచికను ముద్రించి అందించిన తారా ప్రెస్ వారికి అనంత ధన్యవాదాలు. ఆఖరుగా మనమందరము శ్రీవారు మనకు చేసిన మేలును తలుచుకుంటూ కృతజ్ఞత సూచకముగా మన ఆనందాన్ని వెలువరించే కార్యమే ఈ వజ్రోత్సవ ఉత్సవం. శ్రీవారి శిష్యులు, వారి అనుయాయులు అంతా ఒక చోట చేరి వారు మనకు చేసిన లోకోత్తర సేవలను చర్చించుకొని ఆనందిస్తూ తద్వారా మనలో అణగిన ఉత్సాహాన్ని మెరుగుకొలిపి మరింత ముందుకు నడవడానికి ఉత్సవాలు. ఇటువంటివి భక్తులు ప్రోత్సాహంతో నిత్యము జరిపించి మహాత్ముల ప్రబోధములను విని వాటిని మనన నిధి ధ్యాస ద్వారా అభ్యసించి మానవ జన్మకు కృతార్థులు అభిదులుగాక. ఆయనను విచ్చేసిన మహాత్ములందరూ సర్వాధ్యక్షుడు విద్యశ్రీ స్వరూప్ విద్యానందగిరి స్వాముల వారికి, ఈ మహాసభ పర్యవేక్షకులకు పూజ్యశ్రీ సంపూర్ణానంద స్వాముల వారి సంపూర్ణ సహకారంతో మాకు తోచిన విధముగా జరిపించింది. కావున భక్తులందరూ ఇందులో ఏమైనా తప్పులు జరిగినచో భక్తులు మన్నిస్తారని క్షమాపణ కోరుతున్నాను. इस प्रदेश पुनीत हुआ है। जिन योगीश्वर करुणा कटाक्ष से इस खड़गपुर नगर में 1959 साल के मार्च माह में खुला 5 दिन दिव्य प्रवचन से संपन्न हुआ है, भी इसी तरह आज हमारे नगर में 50 साल के बाद हमारे संगानंद आश्रम वज्रोत्सव कार्यक्रम हमारे प्रार्थना स्वीकार कर महात्माओं ने इस वज्रोत्सव कार्यक्रम में उपस्थित होकर इस कार्यक्रम का शोभा बढ़ाया। उस महानियों को हमारे वज्रोत्सव कमेटी के ओर से मनपूर्वक साष्टांग प्रणाम और अभिनंदन प्रकट कर रहा हूँ। बाबा శ్రీ కుమార్ గారికి ముందుగా రమ్మని స్వామి గారి ఆశీర్వాదం పొందమని మేము కోరుతున్నాం. కోరితే అందరు మహాత్ములు కూడా మరి ఇక్కడే శాంతి భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శంభో
शिव शिव नारायण 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 हरि ओम అందరూ పలకండి. దైవమతము ప్రతిష్ఠిత మగునుగాక, దైవమతము ప్రతిష్ఠిత మగునుగాక, కరుణామతము వృద్ధి నందునుగాక, కరుణామతము వృద్ధి నందునుగాక, శాంతి మతము స్థాపిత మగునుగాక, శాంతి మతము స్థాపిత మగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠ నందునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠ నందునుగాక, ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, స్వాతంత్ర్యమతం జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక. జ్ఞానమతము వ్యాపకమగునుగాక. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం శ్రీ 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 జగద్గురు శంకరాచార్య స్వాముల వారికి, శ్రీ రామకృష్ణ పరమహంసకు, శ్రీ రమణ మహర్షికి, మహర్షి శ్రీ మలయాళ సద్గురు స్వాముల వారికి, పూజ్య శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారికి, పూజ్య శ్రీ విద్యానందగిరి స్వాముల వారికి, పూజ్య శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వాముల వారికి, పూజ్య శ్రీ సచ్చిదానంద యోగీశ్వరుల వారికి, పూజ్య శ్రీ అభిషేక చైతన్య మహారాజుకు, శ్రీ వేదికస్థ మహాత్ములందరికీ, శ్రీ శంకరానందగిరి స్వాముల వారికి, వేదికస్థ మహాత్ములందరికీ, సంపూర్ణానంద గారికి, సంపూర్ణానంద స్వాముల వారికి, శ్రీకృష్ణ భగవానులకు, శ్రీ గీతానాథులకు, శ్రీ అన్నపూర్ణేశ్వరికి, ఈ యొక్క ఆశ్రమ ఆవరణలో ఉన్నటువంటి దేవత బృందములకు, చక్కగా ఈ 3 రోజులు హాజరై వచ్చి చేకొట్టిన వారందరికీ గోవింద, శ్రీ సర్వలోకశరణ్య గోవింద, శ్రీ జ్ఞానస్వరూప గోవింద. అయ్యగారు ఒక్కసారి లాక్కొని లేకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరూ కుంకుమ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో దేవాయ. ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం దేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం నమో భగవాయ. ఓం
नमो भगवते वासुदेवाय ओम 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 नमो भगवते ओम नमो भगवते वासुदेवाय ओम नमो वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम भगवते वासुदेवाय ओम नमो 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 भगवते वासुदेवाय ओम भगवते वासुदेवाय ओम भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय 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 ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय 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 ఉన్నట్టుగా ఇక్కడ శరీరం యొక్క దుఃఖం అనేది తప్పకుండా ఉండే ఉంటుంది. అయితే మరి ఈ శరీరానికి కారణం ఏంటి? కారణం లేకుండా కార్యం అనేది ఎప్పుడు కూడా లేదు కాబట్టి ఈ శరీరం అనేది ఒక కారణం కాబట్టి ఒక కార్యం కాబట్టి దీనికి ఒక కారణం ఉండాలి. శరీరం దేనివల్ల మనకు వస్తాయి? శరీరాలు ఇస్తుంటాడు. అయితే మరి సంస్కారాల కారణం ఏంటి? కర్మలు అన్నమాట. సంస్కారానికి కారణము కర్మలు. కర్మల వల్ల సంస్కారం, సంస్కారం వల్ల జన్మ. కేవలం భగవంతుడే సృష్టిస్తాడుగా ఉంటే, కేవలం కర్మతో సంబంధం లేకుండా ఉండేట్టుగా ఉంటే రకరకాలుగా ఉండదు. దానికి కారణం ఏమంటాం మనము? వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ సంస్కారము, కర్మ అని మనం అంటుంటాము. అయితే కర్మల వల్ల సంస్కారం, దానివల్ల ఇవన్నీ వస్తుంటాయి. మరి కర్మలు దేని వల్ల చేస్తుంటాడు మానవుడు? దేనికి కర్మ చేస్తాడు? కర్మలు చేయడం వల్ల, కర్మలు దేని వల్ల చేస్తాడంటే రాగద్వేషాల వల్ల కర్మలు చేస్తుంటాడు. రాగం వల్ల కొన్ని కర్మలు చేస్తుంటాడు, ద్వేషం వల్ల కొన్ని కర్మలు చేస్తుంటాడు. రాగం అంటే ఏంటి? నాకు ఫలాన్ని కావాలి, నేను ఫలాన్ని సంపాదించుకోవాలి, ఫలాన్ని అనుభవించాలి అనేటువంటి కోరికలు పెట్టుకొని కొన్ని కర్మలు చేస్తుంటాడు. ద్వేషం వల్ల కొన్ని కర్మలు చేస్తాడు. నాకు దుఃఖం పోవాలి, నాకు శత్రువులు లేకుండా
లేకుండా పోవాలా, అది పోవాలి ఇది పోవాలి అనుకోవడం, అది శత్రుత్వం వల్ల కొన్ని కర్మలు చేస్తుంటాడు. సరే, ఈ రాగద్వేషాల వల్ల కర్మ వల్ల సంసారం వల్ల జన్మ వల్ల దుఃఖం, శరీరం వల్ల దుఃఖం ఇవన్నీ మనకు వస్తుంటాయి. ఇదంతా పరంపర అనమాట. ఇదంతా కూడా మరి రాగద్వేషాల కారణం ఏంటి? ఎందుకంటే దుఃఖం మనం పోవాలనుకుంటాం కాబట్టి అసలు దుఃఖానికి కారణం ఏంటో, మూల కారణం ఏంటో తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకోకుండా పైన మనం ఎన్ని కర్మ చేసినా లాభం లేదన్నమాట. చెట్టు ఉంది, ముళ్ళ చెట్టు ఉంది, పైన కొట్టేస్తే మరి కొంతకాలానికి మళ్ళీ చెట్టు ఎగిరిస్తుంది, మళ్ళీ వస్తుంది. కాబట్టి దాన్ని మొదటి వేళ్ళకి తీసేస్తే మళ్ళీ చెట్టు రాకుండా ఉంటుంది. అట్లాగే దుఃఖం లేకుండా పోవాలన్నమాట. జ్ఞానం అంటే యథార్థం తెలియకపోవడమే అజ్ఞానం అన్నమాట. అనేకంలో ఏకత్వం చూడడం జ్ఞానం, ఏకంలో అనేకాన్ని చూడడం అనేది అజ్ఞానం అన్నమాట. ఈ అజ్ఞానమే అన్ని అనర్థాలే కారణం. అజ్ఞానమే అన్ని అనర్థాలకు కారణం అన్నమాట. అజ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు అన్నీ చేస్తూనే ఉంటుంటాడు అన్నమాట. ఎందుకంటే ఈ అజ్ఞానం వల్లనే మాయ వల్లనే ఈ ప్రపంచం అంతా సృష్టి జరుగుతుంది, స్థితి జరుగుతుంది. కాబట్టి అజ్ఞానమే మూల కారణం అన్నమాట. ఎందుకంటే ఆయన చెప్పినారంట, కొత్తగా ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసినాకని చెప్పి విచారించడానికి వెళ్ళారు. అంటే పెళ్లికి సంబంధాలకు వెళ్ళారు. అబ్బాయికి విచారిస్తే వెంటనే విచారించుకున్నారు కదా, పిల్లవానికి ఏముంది, ఏం ఉద్యోగం చేస్తా, ఏమేమి పనులు చేస్తుంటాడు అని అడిగినారు. అంటే మా అబ్బాయికి ఏం చెడ్డ గుణాలు లేవని చెప్పినారు. అయితే ఒక్క చెడ్డ గుణం ఉందన్నారు. ఏంటి అంటే కిల్లి వేసుకునే గుణం ఉందంటారు. కిల్లి అంటే తమపాకు లేదా పాన్ పరాగ్ అంటారు చూడండి. ఆ పాన్ పరాగ్ వేసుకునే అలవాటు ఒక్కటే ఉంది, మీది ఏం అలవాటు లేదన్నారు. సరే, అది పెద్ద చెడ్డ గుణం ఏం కాదు కదా, మంచిదే, ఆరోగ్యానికి మంచిది, జీర్ణం అవుతుంది, తొందరగా మంచిదే కదా, అది పెద్ద చెడ్డ గుణం ఏం కాదన్నారు. అయినా సరే, ఆ పాన్ పరాగ్ ఎప్పుడు వేసుకున్నారని అడిగినారు. పాన్ పరాగ్ ఎప్పుడు వేసుకోవాలని అప్పుడు స్మోకింగ్ చేస్తుంటాడు, సిగరెట్ తాగుతుంటాడు కాబట్టి అప్పుడు సిగరెట్ తాగినప్పుడు పాన్ పరాగ్ వేసుకున్నారు అన్నారు. అంటే రెండు వచ్చినాయి అన్నమాట. అప్పుడు సరే, మరి సిగరెట్లు ఎప్పుడు తాగుతారని అన్నారు. మళ్ళీ సిగరెట్లు ఎప్పుడు తాగారు కానీ అప్పుడు డ్రింకింగ్ చేస్తుంటాడు, ఆ డ్రింకింగ్ చేసినప్పుడు మాత్రమే స్మోకింగ్ చేస్తారన్నారు. మూడు వచ్చినాయి అన్నమాట. మరి డ్రింకింగ్ ఎప్పుడు చేస్తారని అన్నారు. అంటే రాత్రి కూడా దొంగతనానికి వెళ్తుంటాడు వాడు అప్పుడప్పుడు, అంటే ఇంకా ఏంటి చంపడానికి దానికి వెళ్తుంటే అప్పుడు మాత్రమే డ్రింకింగ్ చేస్తారన్నారు. చూడండి ఉదాహరణ పక్కన ఎట్లా ఉంటాయి. అట్లాగే అజ్ఞానం అనేది ఒకటి ఉంటే అన్ని పక్కన ఏముండాలో అన్నీ ఉండి తీరుతుంటాయి అన్నమాట. కాబట్టి ఈ అజ్ఞానాన్ని పోవాలని మనం అనుకుంటాం. అజ్ఞానం పోతే కానీ దాని కార్యాలన్నీ కూడా మొట్టమొదటి పోతాయి అన్నమాట. మరి అజ్ఞానం అంటే ఏంటి అంటే, మన అజ్ఞానం అనేది అంటే పతంజలి మహర్షి చాలా చక్కగా చెప్పాడు. ఆయన అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖ ఆత్మఖ్యాతి అవిద్య. అవిద్య అన్న, అజ్ఞానం అన్న, మాయ అన్న ఒకటేనమాట. దీని ఒక్కదాన్ని మనం తెలుసుకుంటే ఏం చెప్పాడు పతంజలి చెప్తున్నారు చక్కగా. సంగ్రహాన్ని చెప్పుకుంటూ పోదాం, టైం అయిపోలేదు కాబట్టి. అనిత్యమైనటువంటి ప్రపంచం నందు నిత్యత్వ బుద్ధి, అశుచిభూతమైనటువంటి శరీరం నందు శుచిత్వ బుద్ధి, దుఃఖభూయిష్టమైనటువంటి విశేషుకాల యందు సుఖత్వ బుద్ధి, అనాత్మ యందు ఆత్మత్వ బుద్ధి. ఇదే అవిద్య. ఇంకా పాపం అని చెప్పారు, పాపకర్మల యందు పుణ్యబుద్ధి అనేది కూడా ఒకటి కొంతమంది చెప్తుంటారు అనుకోండి. ఈ మొట్టమొదటి మనకు ఉండేది ఏంటంటే అనిత్యమైనటువంటి ప్రపంచం నందు నిత్యత్వ బుద్ధి. ఇది అందరికి ఉందా లేదా చెప్పండి. ఇది మనం ఏమనుకుంటాం, ప్రపంచాన్ని చూసిన వాళ్ళంతా కూడా అంటే మనం అనుకుంటాం మై బాడీ ఇస్ పర్మనెంట్, మై ఫ్యామిలీ ఇస్ పర్మనెంట్, ది వరల్డ్ ఇస్ పర్మనెంట్ అని మనం అనుకుంటున్నాం. అందరూ అనుకుంటున్నాం లేదా? ధర్మరాజుని యక్ష ప్రశ్నలు ఒకటి వస్తాయండి. అందులో ఒక ప్రశ్న వేస్తాడు యక్షుడు. ఏంటంటే, అయ్యా ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటి ఏంటిదని అంటే ఆయనకు సమాధానం చెప్తాడు. చావబోయే వాళ్ళు చచ్చిన వాడిని పట్టుకుని ఏడవడమే ఆశ్చర్యం అన్నాడు ఆయన. చావబోయే వాళ్ళు చచ్చిన వాడిని పట్టుకుని ఏడుతుంటారు. అయ్యా నువ్వు పోతే, నాన్న నువ్వు పోతే, అమ్మ నువ్వు పోతే అని ఏడుతుంటారే, ఇది ఆశ్చర్యం అన్నారు. వీళ్ళు చస్తారా లేదా చెప్పండి. రేపు వీళ్ళు కూడా నేను చస్తానని ఏడుస్తాడు ఎవరైనా? నువ్వు చచ్చిపోయినావని ఏడుస్తాను కానీ నేను చస్తానని ఏడిచినారా? ఏడవడం లేదా? ఇదే ఆశ్చర్యం అన్నాడు. కాబట్టి అనిత్యమైన అన్ని అనిత్యమే, ప్రపంచంలో ఏది నిత్యమైనటువంటిది ఏమీ లేదు. అందుకే భగవంతుడు ప్రపంచాన్ని సృష్టి చేసినప్పుడు మొట్టమొదటి ప్రపంచ పైన బోర్డు రాశాడు. మనకు అన్ని ఆలయాలు, చాలా రకరకాల ఆలయాలు ఉన్నాయి. శివాలయం ఉంది, కృష్ణాలయం ఉంది, రామాలయం ఉంది, రకరకాల ఆలయాలు ఉన్నాయి. వస్త్రాలయాలు, కూరగాయల ఆలయాలు రకరకాలుగా ఉన్నాయి. ఇంకొక కొత్త ఆలయం ఉందా మీరు ఎక్కడ చూసి లేదు? ఏమన్నా దుఃఖాలయం అన్నమాట. దుఃఖాలయం ఎక్కడైనా చూసారు చెప్పండి? దుఃఖాలయం ఎక్కడైనా? అయితే మనం రోజు చూస్తున్నా, మనం చదువుతున్నాం, బోర్డు చదువుతున్నాం మనం, కానీ దాన్ని మనం గమనించలేదు అనమాట. ఎక్కడ రాశాడు దుఃఖాలయం అని? భగవంతుడు భగవద్గీతలో రాశాడు. దుఃఖాలయం అశాశ్వతం అనిత్యం అసుఖం లోకం అని చెప్పి భగవంతుడు 8వ అధ్యాయంలో రాసి పెట్టాడు. అనిత్యం అసుఖం లోకం, దుఃఖాలయం అశాశ్వతం. ఈ ప్రపంచం అంటే ఏంటి? దుఃఖాలయము అశాశ్వతం రాసి పెట్టాడు. కానీ మనం చదువుతున్నాం, కానీ మనకు మాత్రం అక్కడ పోయేసరికి అది సత్యంగా కనిపిస్తుంది. మనకి బోర్డు చదువుతున్నాం మనం. వస్త్రాలయానికి పోతే వస్త్రాలయం ఉంటుంది, శివాలయానికి పోతే శివుడు ఉంటారు, రామాలయానికి పోతే రాముడు ఉంటారు, కృష్ణాలయానికి పోతే కృష్ణుడు ఉంటారు. దుఃఖాలయానికి పోతే ఏముంటే చెప్పండి? అక్కడ దుఃఖాలే ఉంటాయి, అంతే కదా. మరి దుఃఖాలయాలు మనం ఉంటూ సుఖాలు కావాలంటే ఎక్కడ దొరికితే చెప్పండి? వస్త్రాలయానికి పోయి కూరగాయలు మాట ఇస్తారు ఎవరైనా?
ఎవరు అంటే ఒకవేళ అడిగితే పిచ్చివాడు అనుకుంటారు, మెంటవాడు అనుకుంటారు కానీ. అట్లాగే ప్రపంచం భగవంతుడు సృష్టి చేసి దీనిపైన దుఃఖాలయం అశాశ్వతం రాసి పెట్టాడు. కానీ దీనిపైన మనకేముంటుంది, మమకారాన్ని పెంచుకొని పర్మనెంట్ అని చెప్పి మనం అనుకున్నాం. ఇది ఒక మాయ అనమాట. అనిత్యమైనటువంటి ధాన్యంతో నిత్యతో ఈ ప్రపంచం నిత్యం అనుకోవడమే ఇదొక మాయ. అనిత్య అశుచి, అశుచిభూతమైనటువంటి శరీరం నాతో శుచితో బుద్ధి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే మాయను దాటాలంటే నన్ను శరణాగతి పొందవలసిందే. పరమాత్మ యొక్క శరణాగతి లేకుండా, పరమాత్మ యొక్క ఆశీర్వాదం లేకపోతే ఈ మాయను ఎవరు కూడా దాటలేరు అన్నమాట. కాబట్టి మనం అందరం మాయ దాటాలంటే ఇగో ఇక్కడికి శరణాగతి ఎవరైతే పొందుతారో వాళ్ళకి మాయ ఏం చేయలేదు. మాయ ఏదైతే లేదో, మాయ లేనప్పుడు ఏం చేస్తారు, రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాల వలన ఇదంతా మొట్టమొదటి ఇదంతా ఈ కథ అంతా లాస్ట్ వరకు వస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఒకసారి దుఃఖం దూరంగా మనం చేసుకోవాలప్పుడు ఏం చేయాలా, పరమాత్మని శరణాగతి పొందితే మన యొక్క మాయ మనం దాటగలుగుతాము. మాయ లేని వాళ్ళకి ఈ అజ్ఞానం ఇవంతా ఉండదు, దుఃఖం అంతా లేకుండా మనకు పోతుంది. కాబట్టి భగవంతుడు చెప్పాడు, మామేవయే ప్రపద్యంతే మాయామేతాన్ తరంతితే అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలనుకుంటే పరమాత్మ శరణాగతి ఎవరైతే పొందుతారో వాళ్ళు మాత్రమే దుఃఖం నుంచి దూరం అవుతారని చెప్పి మనకు పెద్దలు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మనము మరి దుఃఖాన్ని పోగొట్టుకోవాలనుకుంటే పరమాత్మను
गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शं नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यम् उदामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो जायागुश्च पूरुषः पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादूर्ध्व उदैः पादोऽस्येहा भवात् पुनः ततो विश्वं व्यक्रामत् शासनानशने अभि तस्मात् विराट जायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमतो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इद्म शरदविः सप्तास्यासन् परितयः
చూసి వచ్చి నేను ఒక 2 కీర్తనలు పాడతానని నిన్ననే చెప్పారు. వారికి మన సాధారణంగా ఆహ్వానం పలుక కరతాళ తల్లుతో నిమిషాల్లో ఇప్పుడు కుమారి గౌతమి ఒక కీర్తన ఇట్టి ముద్దులాడ ప్రారంభించవచ్చు. మన అదృష్టం అనుకోవాలి. మళ్ళీ రామకృష్ణ పరమహంస గారు, వివేకానందుడు, శ్రీ శంకరాచార్యులు అందరూ ఇక్కడికి దిగి వచ్చారా అని అనిపిస్తుంది. మాకు చాలా ఆనందం కలిగింది మొన్న వచ్చినప్పుడు. ముందు భక్తిగా ఇక్కడ ఇంతమంది భక్తులు ఇంత ఆనందంగా తన్మయత్వంతో అన్ని ప్రోగ్రాంలు అటెండ్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే భగవద్గీత గురించి మీకు ఆల్రెడీ మీరు మొత్తం 18 అధ్యాయాలు చదివారు కాబట్టి మీ ముందు నేను చెప్పగలిగేది ఏం లేదు. మహానుభావులు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పుకుంటారు. మీరు అవే శ్లోకాలు నాకు తోచిన 3-4 శ్లోకాలు మీకు పాడింపిస్తాను.
అర్జునుడు యుద్ధరంగంలో అందరినీ చూసి భయపడిపోయి వామ్మో మా గురువులు వీళ్ళందరినీ ఈయన చంపేవాడినట బేలతనంతో ఉన్నప్పుడు దీని అర్థాలన్నీ మీకు చెప్పకల్లా భగవద్గీత తెలియని వాళ్ళు ఎవరు? విజయం కృష్ణ నజరాజ్యం సుఖాని చ కిం నో రాజేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా
ఈనాటికి మేము ముగించాం. ఏమైనా తప్పొప్పులుంటే క్షమించవలసిందిగా కోరుకుంటూ